వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం వాసులు నేపాల్లో చిక్కుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలపై ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నం చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో 34 మంది విజయనగరం వాసులు సురక్షితంగా రాగా ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు విమానాశ్రయంలో వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ చొరవ, మానవతా విలువలకు నిదర్శనం. ఓకే 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 అమ్మా ఫోటో ఒకసారి ఫోటో అమ్మా మీరు ఉండండి మేడం గారు ఒకసారి ఫోటో మీరే చెప్పండి. మేము లేకుండా తెలియటం లేదండి. ఏం చెప్పాలి కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మా ప్రాణాలు మాకు చాలా రక్షించారు. మాకు సేఫ్గా మళ్ళీ మా ఇంటికి ఇలాంటి రాచ మర్యాదలతో తీసుకెళ్తున్నారంటే నేను మరి సదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, విజయనగరం ఎమ్మెల్యే గారికి సదా కృతజ్ఞతలండి. మొత్తం మన గవర్నమెంట్కి తల వంచి నమస్కారం చేస్తున్నానండి. మళ్ళీ ఇలాంటి మన పరిపాలనే ఉండాలండి. మరి మేము ఈరోజు ఇలా ఉండమండి. ఇంకో ప్రభుత్వం ఉంటే మేము ఇలా రాము కూడా. అసలు ఇలా దిగ్గానే మాకు ఆహారంతో పెట్టి చేసి ఇంత వెహికల్స్లో ఇంటి దాకా పంపిస్తున్నారంటే రాచ మర్యాదలు చేస్తున్నారు మాకు. ఒక కుటుంబ సభ్యులుగా చేస్తున్నారు. నిజంగా నేను ఇది మనసా వాచ కర్మేడా చెప్తున్నాను తప్ప నాకు ఎవ్వరు ఏది మాట్లాడు నా కళ్ళతో నా మనసుతో. అనకాపల్లి జిల్లా లంకలపాలెం సిరసాపల్లి దగ్గర ఉన్న శ్రీ చింతామణి గణపతి ఆలయంలో భక్తులు పూర్ణ దీక్ష తీసుకుంటూ కొబ్బరి బోండాలతో గుడి చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం బోండం కొడితే కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు. 18 రోజులు మాంసాహారం తీసుకోకుండా నిష్ఠతో ఈ దీక్షను పాటిస్తే గణపతి ఆశీర్వాదం అనుభవించవచ్చని పూజారి తెలిపారు. శ్రీ గురు ఇది చింతామణి దత్తక్షేత్రము అనకాపల్లికి లక్షలపాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత స్వయంగా ప్రతిష్ఠించడమైంది. స్వామీజీ వారికి అత్యంత ప్రీతైనటువంటి క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో ముఖ్యమైనటువంటిది భక్తులందరికీ కూడా కోరికలు తీర్చేటటువంటిది శ్రీ కార్యసిద్ధాంజనేయ స్వామి వారి పూర్ణఫల దీక్ష. ఈ దీక్షకి యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే చాలా సులభమైనటువంటి నియమాలతో ఎవరైతే నామస్మరణ, స్వామివారి నామస్మరణ కానీ లేదా స్వామివారి మంత్రస్మరణ చేస్తారో వారి కోరికలన్నీ కూడా సులభంగా ఖచ్చితంగా అనుకున్నటువంటి సమయంలోనే తీరేటటువంటి మార్గం ఇది. చాలా దీక్షలు చూస్తూ ఉంటాం. ప్రతి దీక్షలోనూ ఎన్నో కష్టమైనటువంటి నియమాలు చెప్తూ ఉంటారు. అలాంటి నియమాలు ఏమీ లేకుండానే అత్యంత సులభతరంగా మన యొక్క కోరికలు తీసుకునేటువంటి సులభమైనటువంటి మార్గం. దీనికి స్వామివారి కోసం మనం ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటయ్యా అంటే ఒక కొబ్బరి బొండాన్ని వీళ్ళు రసీదుతో పాటుగా వీళ్ళే ఇస్తున్నారు. కొబ్బరి బొండాన్ని కూడా ఆ కొబ్బరి బొండాన్ని మీ మనసులో సంకల్పం చెప్పుకొని పూజ చేయిస్తాం. ఇక్కడ అయిన తర్వాత మీకు ఒక మంత్రాన్ని చెప్తాం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయి దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రాన్ని చదువుతూ బొండం పట్టుకొని ధ్వజస్తంభానికి గుడికి కలిపి 16 ప్రదక్షిణలు చేసి మీ మనసులో కోరిక లేదా సంకల్పం బాధ ఏమున్నాయో అవన్నీ చెప్పుకొని ఎదురుగుండా బొండాలు కట్టడానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో బొండాన్ని అక్కడ కట్టేయడం. అక్కడి నుంచి 18 రోజుల పాటు రోజు ప్రత్యేకంగా ఖచ్చితంగా దేవాలయానికి రోజు రావాల్సినటువంటి అవసరం లేదు. రాగలిగితే రావచ్చును. ప్రతిరోజు పక్కమించి లేస్తూనే మనసులో ఈ మంత్రాన్ని మననం చేయడం మాత్రమే ముఖ్యం. స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజ్ ఈ 3 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒంటి పూట్ల కింద పడకూడదులపై బ్రహ్మచర్య నియమాలు లేవు. ఒకవేళ స్త్రీలకు ఏదైనా ఆటంకం అయితే 5 రోజులు విడిచిపెట్టి మరలా 5 రోజులు ఎక్స్ట్రా దీక్ష చేసుకుంటే కనుక దీక్ష సంపూర్ణ అయిపోతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం భూంపురం గ్రామంలో పిడుగుపడిన ఘటనలో 3 మరణించగా 2 గాయపడ్డారు. కూలి పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఈ కుటుంబాలు తీవ్ర పేదరికంలో ఉన్నారని, తక్షణ సాయం అవసరమని డాక్టర్ ప్రేమ్ కుమార్ అడిషనల్ కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ అవసర నిధి ద్వారా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స కల్పించాలని కోరారు.
కూలీలు మరణించడం జరిగింది. ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ వారికి తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఇంకోటి, ఈ పేద రైతులు కాబట్టి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. కావున వీరికి తక్షణంగా కలెక్టర్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందజేసి వీరి కుటుంబాలను ఆర్థికంగా నలిగిపోయిన వీరి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పిడుగువాడి, కుగట్పల్లి, హెచ్ఐసిసి, జేఎన్టీయు, హైదర్ నగర్, కేపీహెచ్పీ, బాల్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల తేలికపాటి జల మునుపు కనిపిస్తోంది. రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో యూరియా అందక రైతులు పడుతున్న కష్టాలు డాక్టర్ ఆంజనేయ గౌడ్ అడిగి తెలుసుకున్నారు. 3 రోజులుగా లైన్లో నిలబడినా యూరియా లభించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్టాక్ ఉందంటూ చెప్పినా పంపిణీ లేదని తెలిపారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఎనభై దాకా ఇచ్చినాం. మన దగ్గర 600 అంటే కూడా 80 మంది 2 ఇచ్చినా కూడా సాయంత్రం వరకు ఇంకా ఎంతమంది వచ్చినా 600 వస్తాం. మ్యాక్సిమం 2 ఇస్తున్నాము. 5 ఎకరాలు 5 రోజులు ఒకటి ఎక్కువ పడితే ఇస్తున్నాం. 5 రోజులు మనకి సాటర్డే రోజు మంచిగా ఆ రోజు ఏం చేస్తారు పైనుంచి వాళ్ళు చెప్పలేరు. ఇక అన్ని బాధ వాళ్ళది రేవంత్ రెడ్డి మొత్తం మీకు ఇస్తారు. ఆయన పంపంది వీళ్ళు యాడ్ నుంచి తెచ్చిస్తారు బాబు. మా బాధ కూడా నువ్వు అన్నది కరెక్ట్. ఓట్లు వేపించి తన్నించుకున్నట్టయింది మన పరిస్థితి. మన ఊర్లాగానే మొత్తం రాష్ట్రంలోనే రోడ్ల మీద నిలబడే పరిస్థితి వచ్చింది. ప్రతి దగ్గర రైతులుగా రాత్రిపూట కూడా నిద్ర మారి నిలబడుతున్నారు, లైన్లలో దొరుకుతుందంటే ఎప్పుడైనా రాత్రి పగలు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం భూంపురం గ్రామంలో పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. గద్వాల ఆసుపత్రిలో మృతులకు నివాళులర్పించి కలెక్టర్కు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేష్, సౌభాగ్యమ్మ, పార్వతి మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా సాయం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు బాసటాగా నిలుస్తున్నాడు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. వ్యవసాయ అధికారులతో సమన్వయం చేస్తూ ఎస్పీ స్వయంగా యూరియా పంపిణీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. దళారులు పైరవీకారులపై కఠిన చర్యలు తీసుకుంటూ అసలైన రైతులకు సమయానికి యూరియా అందేలా చర్యలు చేపడుతున్నారు. రైతులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మందు బస్తాలు ఫ్రీగానే దొరుకుతున్నాయి. మాకు పోలీసులు కూడా మంచిగానే అవకాశం చేస్తాను. నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు. అంతకుముందు కొద్దిగా ఇబ్బంది జరిగిందని ఇప్పటి నుంచి ఫ్రీగా నడుస్తాను. మందు బస్తాలు మాత్రం పోతే ఆవులేదు. పోయినట్టే టోకన్లు వస్తున్నాయి. మందు బస్తాలు దొరుకుతున్నాయి, తెచ్చుకుంటాను. మాకు నీళ్ళ సౌకర్యం కూడా మంచిగానే చేస్తాను. మంచిగా ఇస్తారు. మాకేం కష్టాలు లేకుండా మీకు చాలా ఇస్తారు. మంచిగా తీసుకుంటున్నాం. ఎన్ని బస్తాలు ఇస్తారు సార్. ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు ఇస్తారు. మునుపు ఏదో అన్నారులే కానీ అదంతా ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఇస్తారు. కావాల్సిన అన్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ మాకు పర్లేదు, మంచి రైతులకు సహకరిస్తుంది కాబట్టి అన్ని నడుస్తున్నాయి. అన్ని మంచిగానే ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షానికి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వరద నీరు చేరుతోంది. జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్లో 2 గేట్లు 2 ఫీట్లు, హిమాయత్ సాగర్లో 1 గేట్ను 4 ఫీట్లు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ అవుట్ఫ్లో 920 క్యూసెక్లు కాగా హిమాయత్ సాగర్ 1350 క్యూసెక్లుగా నమోదైంది. మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభమైన కాగ్నిజెంట్ సిటిజన్స్ భాగస్వామ్యంతో వెనుకబడిన వర్గాల కళాశాల విద్యార్థులకు టెక్ రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. 2019లో ప్రారంభమైన ఈ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణలో 4,000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందగా 478 మంది ఉద్యోగాలు పొందిన వారిలో 92% మహిళలే. హైదరాబాద్లో ప్రారంభమైన సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా 2026 నాటికి 1000 ఐటీ నిపుణుల చేరిక లక్ష్యంగా పెట్టుకున్నారు. Short amount of time, just the energy that's in the room from these folks. So it's just terrific to meet them all. I'm hoping that a lot of you, some of you, will be in that numbers in the years to come. I know it's like a drop in the ocean, but hopefully it will create that ripple effect to kind of make a change at the grassroots level in our society. We're just absolutely privileged to be here to represent Cognizant, and also with esteemed partners like Citizens, it just makes it so much better. Thank you so much for the honor. And ma'am, how I wish I could come to your college every day. I mean, there's so much I can learn from you and from all the children, right? They just make us very passionate, and it takes us back to our youth. But thank you and welcome. మీరు అందరూ ఇంతకన్నా మంచి ఆఫీసులు, ఇట్లాంటి ఆఫీసుల్లో ఇంకా మంచి ఆఫీసులో పనిచేయాలని ధ్యేయం పెట్టుకొని పనిచేయాలి. అర్థమైందా? నా పేరు సూర్య గౌడ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇది మాకు వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. 2019లో లాంచ్ చేసాం. తెలంగాణలో ఉన్న రిమోట్ కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్లో జాబ్లో చేయడానికి ఇవ్వడానికి పెట్టిన ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ చాలా చిన్న ప్రోగ్రామ్గా స్టార్ట్ అయింది. ఇప్పటికీ మేము 4,000 మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాం. అందులో అబౌట్ 500 మందిని జాబ్లో తీసుకున్నాం కాగ్నిజెంట్. ఇది ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి తెలంగాణలో ఉన్న రిమోట్ కాలేజెస్కి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసి కాగ్నిజెంట్లోకి వర్క్ ఫోర్స్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఏఐ, లేకపోతే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్లో కోచింగ్ ఇవ్వడం, జాబ్ అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం, అలాంటివి చేస్తాం. మా అసోసియేట్స్, మా ఎంప్లాయీస్ ఎవ్రీ వీక్ వెళ్ళి వాళ్ళకి volunteer efforts spend years also they go to remote colleges and help students. సాదా బైనమా సమస్య పరిష్కారానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, 9 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి 4 కోట్లతో పార్కులు, హెచ్ఎండిఏ నుండి 2.8 కోట్లు మరమ్మతులకు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు శుభవార్త. సాదా బైనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బైనా మీద పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం. కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి డొంక తిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇవాళ మళ్ళొక్కసారి సాదా బైనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభసూచకం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు, గతంలో మనందరికీ తెలుసు, గ్రామాలలో కొందరు భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు. కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి
ఈ 10 ఏళ్ళు దోసుకోవడం జరిగింది. అందులో మళ్ళా ఉలిక్కి పడతారు. టీఆర్ఎస్ నాయకులు అంటే ఉలిక్కి పడతారు. రంగారెడ్డి జిల్లాలో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 ఫీట్లు కాగా వరద నీరు 1789.50 ఫీట్లు చేరింది. ఇన్ఫ్లో 1500, అవుట్ఫ్లో 1352 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50, వరద నీరు 1763.20 ఫీట్లు. వర్షాలు పెరుగుతున్నందున జలమండలి అప్రమత్తంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డులో రాజేంద్రనగర్, నర్సింగ్ సర్వీస్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచన. విశాఖ జిల్లా గాజువాకలో గ్రీన్ క్లైమేట్ టీం నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, పర్యావరణ హిత జీవన శైలి పాటించాలని వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని కోరారు. ఆరోగ్యకర ఆహారం, పర్యావరణ సంరక్షణ మన అందరి కర్తవ్యమని కూడా పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చెట్లు కాపాడకపోతే మనం జీవించలేము. మనం క్లాప్ అనే నినాదాన్ని పాటించాలి. క్లాప్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్, అలాగే స్వచ్ఛ ఆంధ్ర అని కూడా మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. అడ్వెంచర్ స్కూల్లో టీచర్నిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నేను పరిసరాలు పరిశుభ్రత గురించి చెప్తున్నాను. పర్యావరణం గురించి కూడా. మన పర్యావరణాన్ని అందరూ కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోకపోతే మన జీవితం మన మనుషుల జీవితం మనుగడ ఉండదు. అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మన సమాజం చుట్టూ కాలుష్యం ఏర్పడుతుంది. కాలుష్యం ఏర్పడడం వల్ల అనేక రోగాలు వస్తాయి. భాస్కర్, 7th grade అడ్వెంచర్ స్కూల్లో ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్లాస్టిక్ నివారణ కోసం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఎంతో కోల్పోతున్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలానే కొన్ని జీవకోటి రాశులు కూడా చనిపోతున్నాయి. సముద్రంలో, బంగాళాఖాతంలో కూడా అనేక వాయువులు కూడా చనిపోతున్నాయి. మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఈరోజు మాకు ఏదైతే ఈ గుడ్డ సంచి, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇట్లా పేర్లతో మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈరోజు విశాఖ మహానగరంలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, క్లాత్ బ్యాగ్లే వాడాలనే ఆలోచనతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు చాలా కాటన్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం కూడా ఈ క్లాత్ బ్యాగుల్ని అన్ని విద్యా సంస్థలకి తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి, ఈ ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచుల్ని వినియోగించాలని కోరుతున్నాం. విశాఖ నీలమ్మ వేప చెట్టు గుడి సమీపంలోని శ్రీ గణపతి మండపంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలేషియాలో జరిగిన ఆసియా పసిఫిక్ 3.0 యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 గోల్డ్ మెడల్ విజేత డాక్టర్ వికేకే కళాధర్ గౌరవ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకుభద్ర భక్తి ముఖ్య అతిథిగా హాజరై ఘన సత్కారం అందజేశారు. సిబిఐ ఆధ్వర్యంలో కళాధరుని అభినందించి ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలు అందరూ కూడా దయచేసి సినీ నటులు ఎన్నో సినిమాలు చేసి దయచేసి కరతాంతం వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ గట్టిగా వెరీ గుడ్ కుమార్ గారు ఈనాటి సన్మాన గ్రహీత ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మన ప్రారంభ వినాయక గణపతి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. నిజంగా కష్టపడే వాళ్ళని ఇలా మంచి అవార్డ్స్ విశాఖపట్నానికి వన్నీ తెచ్చినటువంటి మన వీకే కళాధర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక యోగా అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మెడిసిన్ కూడా మన ఆరోగ్యాన్ని క్యూర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ యోగా వల్ల మనకి చాలా ఆరోగ్యానికి లాభాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి సూచనలు పాటించడం నిజంగా మనందరికీ అదృష్టం. సార్, మీ తరపు నుంచి మా 33వ వార్డులో ఈ మధ్యలోనే మా మహిళలతో ఒక ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తాము. ఇలానే మీకు ఇంకా మంచి అవార్డ్స్ రావాలి, మీరు ఇలానే ఆరోగ్యంగా దేవుడు యొక్క కృప మీకు ఎప్పుడు ఉండాలని ఇలానే మా మల్లేష్ అన్న కూడా చాలా మందికి సన్మానాలు చేసి ఆయన కూడా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన యొక్క ఈ న్యూస్ ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ భీమిలి నియోజకవర్గంలో మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సిఎస్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఘనంగా ముగిసింది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ఫైనల్ విజేతలకు 50,000 నుండి 15,000 రూపాయల బహుమతులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ క్రికెట్ ఒక మతంగా మారిందని, క్రీడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, యువతలో క్రీడల ప్రోత్సాహం అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని ప్రకటించారు. నిర్వహించిన ఈ కార్యక్రమానికి మన సిరమ్మ గారికి ఒక్కసారి చప్పట్లు. అలాగే సన్నసీన గారు అందరికి నేను ఇలా క్రికెట్ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను బాబాయ్ లేదంటే పెద్దనాన్న మావయ్య చెప్పిన వెంటనే ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి అందరూ రావాలి మ్యాండేట్ గా. ఏ ఒక్క మండలం నుంచి ఇలా పలానా ఊరు నుంచి రేపన్న రోజు గొడవే లేకుండా ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్లేయర్స్ పంపించినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఈ ప్రైజ్ మనీ అంది జస్ట్ మీలో ఒక ఉత్సాహం కలిగించడానికి మాత్రమే. కానీ ఇందాక బాబాయ్ చెప్పినట్టు యాక్చువల్ గా క్రికెట్ అనగానే మనకి గుర్తొచ్చేది గొడవలు ఇవన్నీ. ఇందాక కూడా ఏదో డిస్కషన్ అవుతుందంటే నేను షాక్ అయ్యాను, ఏంటి ఇంత కామ్ గా అవుతుందా. అదే విజయనగరంలో అయితే టీషర్ట్లు చించేసుకొని కేకలు వేసుకొని చాలా చాలా ఘోరంగా అవుతాయి గొడవలు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అన్న, మీరు అలాంటి గొడవలు ఏం పెట్టుకోకుండా చాలా స్మూత్ గా నాకు స్పెషల్లీ ఎటువంటి హెడేక్ లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు ద ఎంపైర్స్ అండ్ మా చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు కూడా థ్యాంక్ యూ ఆల్. విశాఖపట్నం గాజువాక టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజ్లో విద్యార్థులకు బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రీటర్ అడిషనల్ శ్రీనివాసు, గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికిషోర్ పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ ప్రపంచంలో ప్రమాదాలు, జాగ్రత్తలు, రక్షణ చర్యల గురించి వివరించారు. సదస్సు విజ్ఞానాన్ని పెంచుతూ సైబర్ భద్రతపై అవగాహన కలిగించింది. జస్ట్ రేటింగ్ ఇవ్వండి చాలా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అలాగా ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ లారెన్స్ ల్యాబ్ లో వర్క్ చేస్తున్నారు, ఫార్మసిటికల్ లో వర్క్ చేస్తున్నారు. ఆవిడ వచ్చేసి 97 lakhs డిపాజిట్ చేస్తారు టోటల్. ఆవిడ ఇంట్లో మొత్తం గోల్డ్ అంతా అమ్మేసి టాస్క్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ టాస్క్ ఫస్ట్ 500 స్టార్ట్ చేశారు. ఆవిడకి 500, 1500, 3000, తర్వాత అలాగా 25,000, 30,000, 50,000, అలా 5 lakhs, 10 lakhs, 50 lakhs అనేది ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అవుతున్న ఫ్రాడ్లో 90% ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. కాబట్టి
వాళ్ళు ఎంత ఫ్రాడ్ జరుగుతున్నారు, మనం అంత ప్రికాషన్స్ మనంత జాగ్రత్తగా ఉండాలనేది దాని గురించి అవగాహన కోసం మా ఎస్ఎస్పీ గారు అలాగే బజాజ్ ఫైనాన్స్ యాజమాన్యం గారు ముందుకు ఒక స్టెప్ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజెంట్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది అయితే మొబైల్ అనేది చిన్న విషయమే. మొబైల్ పోతే వెంటనే ఏం చేస్తున్నారు, మళ్ళీ మీ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ డబ్బులు వెంటనే కొనేస్తున్నారు. ఇదొక ఆస్పెక్ట్. కానీ ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింటే మొబైల్ పోవడం వలన ఎన్ని లాస్ అవుతుందనేది మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ పోయిన ఫైనాన్స్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అంటే మీ యొక్క మొబైల్లో నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ అలాగే ఇంకొక రకరకాల ఫోన్ పే, గూగుల్ పే రకరకాల యాప్స్ ఉంటాయి. వాటిని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అలాగే మెయిన్లీ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన తాలూకా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాకి సంబంధించి మీ తాలూకా వెబ్సైట్స్ కానీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ దాన్ని యాక్సెస్ చేసి మీ ఫ్రెండ్స్ కి అబ్యూజివ్ మెసేజ్లు అలాగే థ్రెటనింగ్ మెసేజ్లు రకరకాలుగా పంపించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులను ఘనంగా స్వాగతించారు. రన్వే నుంచి లాంచ్లోకి చేరిన వారికి ప్రజాప్రతినిధులు యోగక్షేమాలు అడిగి ప్రత్యేక ప్యాకింగ్ చేసిన స్నాక్స్ అందజేశారు. జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరించారు. విమానాశ్రయంలో విశాఖ ఎంపీ భరత్, విప్ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పౌరుల భద్రతా సౌకర్యాలు జాగ్రత్తగా చూసుకోబడుతున్నాయి. బయటికి రావాల్సిన పని లేదు. ఎట్లున్నారు నేపాల్, ఎట్లున్నారు మీరు? మీరు గ్రూప్లో ఉన్నారా? మీరు ఎవరికి స్కీమ్ అవ్వలేదు కదా? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. 2 సీట్ల మధ్యలో పట్టింది. 2 సీట్ల మధ్యలో పంపించి అందరూ లేదన్నా కట్టలు పట్టుకొని 2 కట్టలు పట్టుకుంటారు. అంటే లోపల కనపడుతుంది. లోపల అంటే రాళ్ళు వాళ్ళకి అంటే అద్దాలు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి వాళ్ళు యాత్రికుల స్వచ్ఛ తెలియదు కదా, అప్పుడు రిసీవ్ చేసుకోమని పంపించారు. టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.